బైఠాయించినటువంటి పరిస్థితి ఉంది నిర్మా. అండ్ రమేష్, ఇప్పుడు అంటే మీరు చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా కుటుంబ వ్యవహారం కూడా గుట్టుచప్పుడు కాకుండా సాగింది, ఇప్పుడు మీడియా ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో వాళ్ళు మీడియాకు ఇంకా అడిగే ప్రశ్నలకు కానీ వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో మీడియాకు వాళ్ళు వివరణ కూడా ఇస్తారు. ఇప్పటి వరకు ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నామని చెప్పేసి వాళ్ళు మీడియాకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ మహిళ కూడా మాకు ఎటువంటి అక్రమ సంబంధం లేదు, అంటే ఒక రాజకీయ పరంగా మాత్రమే కానీ ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆ మహిళ కూడా చెప్పడం జరిగింది ఓవరాల్ గా. అండ్ దీనికి సంబంధించి కూడా మహిళ కూడా వివరణ ఇచ్చింది. మరి దీనిపై ఏమైనా స్పందించారా? అంటే ప్రధానంగా నిన్న ఉదయం నుంచి కూడా ఈ వ్యవహారం అంతా కూడా జిల్లా వ్యాప్తంగా తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. మీడియాలో కూడా విపరీతం కథనాలు రావడంతో ఇరు వర్గాలు కూడా మీడియా ముందుకు వచ్చారు. ఒకవైపు దువ్వాడ సతీమణి వాణి, అదేవిధంగా కుమార్తె హైందవి నిన్న తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఏబిఎన్తో చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో అటు ఎవరైతే మహిళపైన ఆరోపణలు వస్తున్నాయో మాధవి అనేటటువంటి మహిళ, ఆమె కూడా ప్రెస్ మీట్ పెట్టి తను ఎందుకు దువ్వాడకు సన్నిహితంగా వెలగాల్సి వచ్చింది, ముఖ్యంగా తనకు ట్రాప్ చేసేటటువంటి ఉద్దేశం లేదు, తననే దువ్వాడ సతీమణి వాణి ట్రాప్ చేసింది, రాజకీయంగా తన బలిపశం చేసుకునేటటువంటి క్రమంలో తమ ఒక పావుగా వాడుకున్నారనేటటువంటి ఆరోపణలు ఆ మహిళ చేసింది. మొత్తానికి ఇరు వర్గాలు ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య నిన్నంతా కూడా చాలా హీట్ పుట్టించే టెకలకు సంబంధించి వైసీపీ రాజకీయాలు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా మళ్ళీ అది కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు ఇరు వర్గాలు తమ తమ వాదనలు వినిపిస్తున్నాయి, అయినప్పటికీ కూడా ఆరోపణలు చేసుకుంటున్నాయి, అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ గొడవ జరగడానికి కారణం ఏంటి, దువ్వాడకు సంబంధించి ఆ మహిళకు సంబంధించి ఉండేటటువంటి సంబంధం ఏంటి అనేటటువంటి దానిపైన ఈ రోజు దువ్వాడ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి నోరు విప్పితే గానీ పూర్తి స్థాయి వివరాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఆ మహిళతో ట్రాప్ లో పడి కుటుంబ సభ్యులను దూరం చేసుకున్నారని చెప్తున్నారు. అదేవిధంగా దువ్వాడ శ్రీనివాసు, అదేవిధంగా ఎవరైతే ఆరోపణలు వస్తున్నటువంటి మహిళ ఉందో ఈ ఇరువురు కూడా తమ మధ్య ఎలాంటి సంబంధం లేదు, కేవలం రాజకీయ పరంగా సంబంధం మాత్రమే, రాజకీయాలలో మహిళలు ఉండకూడదు అనేటటువంటి ప్రశ్నలు వారిలో అవనేస్తున్నారు. మొత్తానికైతే దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం మొత్తం కూడా తీవ్రమైనటువంటి చర్చకు దారి తీస్తోంది. ఒక బాధ్యతయుక్తమైనటువంటి ఎమ్మెల్సీ పదవులు ఉండేటటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఈ రకంగా వ్యవహరిస్తున్నారా అనేటటువంటి ఒక ఆలోచన జిల్లావాసులు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.